వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 9. ఈ వీడియోలో వచ్చేసి మనం అప్లికేషన్ బేస్డ్ థ్రెడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అంటే మనం ఒక అప్లికేషన్ యూస్ చేసేటప్పుడు మనకి ఎటువంటి థ్రెడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ అనమాట. మనం యూస్ చేసే అప్లికేషన్ అనేది డెవలపర్ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయకపోతే చాలా సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తుంటాయి అనమాట. సో వాటిని అడ్వాంటేజ్ గా తీసుకొని అటాకర్స్ అయితే అప్లికేషన్ అయితే హ్యాక్ చేయడానికి అయితే ఈజీ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెడ్ చూసుకున్నట్టయితే సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్ అనమాట. సో మనం ఏదైతే అప్లికేషన్ యూస్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ అనేది మన సెన్సిటివ్ డేటాని కనుక ప్రాపర్ ఎన్క్రిప్షన్ తో ప్రాపర్ ప్రొటెక్షన్ తో కనుక సేవ్ చేయకపోతే అప్పుడు మనకి డేటా బ్రీచెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెడ్ చూసుకున్నట్టయితే అథెంటికేషన్. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ లో లాగిన్ అయ్యేటప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని అది ప్రాపర్ గా వెరిఫై చేసి ఓకే ఈ యూజర్ ఉన్నాడు అని చెప్పేసి మనం లాగిన్ చేస్తే నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ని కనుక అది ప్రాపర్ గా వెరిఫై చేయకుండా డైరెక్ట్ గా లాగిన్ చేస్తే అప్పుడే మనకి ఇష్యూ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని అప్లికేషన్ థ్రెడ్స్ అయితే నేను ఈ షార్ట్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి.